1995 నుంచి 2010 వరకు ఫరీదాబాద్, గుర్గావ్ లాంటి ప్లేసెస్ వాటర్ క్రైసిస్ తో సఫర్ అయ్యాయి. ఆ టైంలో 80% వాటర్ ని అరావలినే ఇచ్చింది. 1985 నుంచి 95 వరకు అల్వార్ డిస్ట్రిక్ట్ లో 5 రివర్స్ ఎండిపోతే ఈ అరావలి హిల్స్ లోనే స్లోప్ డ్యామ్స్ ని కట్టి 1000 గ్రామాలకు నీళ్లు అందించారు. ఇప్పుడు ఏమైంది? అలాంటి అరావలి హిల్స్ ని 90% మైనింగ్ కి, ఫ్యాక్టరీస్ కట్టడానికి, మాల్స్ కట్టడానికి ఇచ్చేస్తున్నారు. ఇలా డెవలప్ చేసుకోవచ్చని సుప్రీం కోర్టు కూడా ఆర్డర్స్ ని పాస్ చేసింది. గ్రౌండ్ లెవెల్ నుంచి 100 మీటర్స్ హైట్ లో హిల్స్ ఉంటే అది అరవెల్లి అని, 99 మీటర్స్ లో హిల్స్ ఉంటే దాన్ని కొలాప్స్ చేసి డెవలప్మెంట్ లో భాగంగా వాడుకోవచ్చని కోర్టు చెప్పింది. ఇది ఎలా ఉందంటే 6 ఫీట్ కంటే హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే బతకాలి, 6 ఫీట్ కంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోవాలన్నట్టు ఉంది. ఇలాంటి ఐడియాలన్నీ ఎవరికి వస్తాయరా? రాజకీయ నాయకులు. అరావలి హిల్స్ డెవలప్ అయితే ఫ్యూచర్ లో ఇలా ఉంటది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇప్పటికే 1000 టచ్ అయింది. ఇలాంటి పనులే చేసుకుంటూ పోతే రాజస్థాన్కి కూడా ఇదే గతి పడుతుంది.